ప్రస్తుతం పాకిస్తాన్ భయం గుప్పిట్లో బతుకుతుంది. ఇండియా ఏ వైపు నుంచి ఎలా దాడి చేస్తుందో తెలియక ఆగమాగమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ పై ఇండియా పలు ఆంక్షలు విధించింది. వీసాల రద్దుతో పాటు సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు అయితే వస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే మాత్రం అతి త్వరలోనే పాకిస్తాన్ ఒక ఎడారిగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక ఈ వీడియోలో మనం సింధు నదికి ఉపనది అయిన చీనాబ్ నది గురించి చెప్పుకోబోతున్నాము. అయితే సింధు నది ఫస్ట్ మనం సింధు నది అదేవిధంగా చీనాబ్ నదులు ఎక్కడ పుట్టాయి, అది ఏ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్నాయో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింధు నది ఈ ప్రాంతంలో పుట్టింది. ఇది టిబెట్ చైనా పశ్చిమ టిబెట్కి వస్తుంది. చైనా దేశంలోని పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఇక్కడ సింధు నది పుట్టింది. ఇక్కడ ఆవిర్భవించి మన జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు ఇక్కడ పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఎంటర్ అయ్యి చివరకు ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక అదే విధంగా ఇక సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూతో పాటు పాకిస్తాన్ ప్రధాని ఆ ఒప్పందంపై అయితే సంతకాలు చేశారు. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం అయితే కొనసాగింది. అయితే అప్పటి నుంచి కూడా ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సరే ఇండియా మాత్రం ఇండస్ వాటర్కి సంబంధించి అయితే వెనుకడుగు వేయలేదు. అదేవిధంగా ఒప్పందం నుంచి వెనక్కి తగ్గలేదు. కానీ మొన్న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన వెంటనే ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రకటన తర్వాత పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఇప్పటికే మనం చెప్పుకున్నాం. సింధు నది టిబెట్ లో పుట్టాక ఇక్కడ చీనాబ్ నది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ కీలాంగ్ అనే ప్రదేశం కనిపిస్తుంది కదా. ఈ కీలాంగ్ అనే ప్రదేశానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ చీనాబ్ నది అయితే ఆవిర్భవించింది. ఇది రెండు కలయికల నది చంద్ర బాగా. ఈ రెండు కలయికల సంగమం ద్వారా ఈ చీనాబ్ అనేది ఉద్భవించింది. ఇది ఇక్కడ కీలాంగ్ నుంచి హిమాచల్ ప్రదేశ్లో, ఇది హిమాచల్ రాష్ట్రం అనుకుంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి తర్వాత జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ నుండి పంజాబ్లోకి ఎంటర్ అవుతుంది. పంజాబ్ నుండి ప్రవహించి చివరకు ఇక్కడ అటు అరేబియా సముద్రంలోనూ ఈ నది కలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నది ఎలా ఉంది అంటే మొత్తం ఎండిపోయి ఉన్న పరిస్థితి. 4 రోజుల్లోనే ఈ నదిలో పూర్తిగా నీటి మట్టం పూర్తి స్థాయిగానైతే తగ్గినట్లుగా తెలుస్తుంది. మీరు ఒక్కసారి ఈ మ్యాప్ను పరిశీలించినట్లయితే ఇది ఒక వారం రోజుల క్రితం తీసిన మ్యాప్. ఇది ఇక్కడ వాటర్ ఇదంతా చూడొచ్చు మనం. ఇదంతా కనిపిస్తుంది, ఇదంతా వాటర్. ఇది చీనాబ్ నదికి సంబంధించింది. ఇక ఇప్పుడు ప్రజెంట్ 29వ తారీఖు మనకు 2 రోజుల క్రితంది మ్యాప్ పరిశీలిస్తే ఇదంతా మీరు చూడండి, ఇదంతా ఎండిపోయి కనిపిస్తుంది. ఇదంతా ఎండిపోయింది. అంటే 4 రోజులు ఎప్పుడైతే మనం సింధు నది జలాల ఒప్పందం నుంచి వైదొలిగామో వెంటనే సింధు నది జలాలు పాకిస్తాన్లోకి పోకుండా మనం అడ్డుకట్ట వేసాం. దీంతో అక్కడ నదులన్నీ ఎండిపోతున్న పరిస్థితి ఉంది. దానికి నిదర్శనం ఇప్పుడు ఈ చీనాబ్ నది పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఒక వారం రోజుల క్రితం నీటితో ఉన్న ఈ నది ఇప్పుడు మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే మాత్రం పాకిస్తాన్ ఒక ఎడారిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేవలం సింధు నది జలాల మీద ఆధారపడి సుమారు 23 కోట్ల మంది పాకిస్తాన్లో జీవిస్తున్నారు. అక్కడ వ్యవసాయం ప్రధానంగా ఈ నది ఆధారంగానే జరుగుతుంది. ఇప్పుడు ఆ నది జలాలే పాకిస్తాన్లోకి వెళ్ళకపోతే అక్కడ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. వ్యవసాయం జరగక అక్కడ కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక సింధు నదికి ఉపనదులుగా ఉన్నటువంటి చీనాబ్ నది పరిస్థితి అయితే ఇది ఇక్కడ వాటర్ కూడా మొత్తం అడుగంటిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మరోటి జీలం నది కూడా ఉంది. జీలం నది కూడా మరికొన్ని రోజుల్లోనే ఆ ప్రాజెక్టులో కూడా నీళ్లు అడుగంటే పరిస్థితి. అయితే సింధు నది ఒప్పందానికి సంబంధించి అసలు భారత్ ఏకపక్షంగా తప్పుకోవడంపై మేము అంతర్జాతీయంగా పోరాడతామంటూ పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతుంది. నిజంగా అంతర్జాతీయంగా సాధ్యమేనంటే అస్సలు కాదనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ పోయినా పాకిస్తాన్కి అయితే ఒక ఎదురుదెబ్బే తగిలే అవకాశం అవుతుంది. ప్రస్తుతం ఈ అంశాన్ని మేము అంతర్జాతీయ కోర్టులో ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పి పాకిస్తాన్ మంత్రులు అదేవిధంగా నేతలు కూడా చెప్తున్నప్పటికీ అయితే మనం అంతర్జాతీయ కోర్టుకు సంబంధించి మనం ఒక ఒప్పందం అయితే చేసుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం కామన్వెల్త్ దేశాలలో ఏమైనా సమస్యలు వచ్చినా లేదంటే ఏదైనా భారత్పై ఫిర్యాదులు వచ్చినా దాన్ని తీసుకోవద్దని చెప్పేసి ఇండియా గతంలోనే అటు అంతర్జాతీయ కోర్టుతో అయితే ఒక ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా కామన్వెల్త్ దేశాలలో ఒకటి కాబట్టి మన పైన వచ్చే ఫిర్యాదుని అయితే అక్కడ తీసుకునే ఛాన్స్ అయితే తక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఒప్పందాన్ని చేసినటువంటి ఇండస్ రివర్కి సంబంధించి ఒప్పందాన్ని చేసినటువంటి వరల్డ్ బ్యాంక్ అయితే ఈ ఒప్పందం ప్రకారం చూసుకుంటే దానికి ఒక చట్టబద్ధత లేదు. అయితే చట్టబద్ధత లేని ఈ ఒప్పందానికి వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు మళ్ళా దీనిపై అయితే స్పందించే అవకాశాలు అయితే తక్కువ. అందుకే పాకిస్తాన్ అంతర్జాతీయంగా కూడా సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి మాత్రం
ఏమీ చేయలేదు. కేవలం అది భారత్ని అడుక్కోవాల్సిన పరిస్థితి తప్ప అంతకు మించిందైతే ఎటువంటి లేదు. ఒకవేళ మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏమైనా కనికరించి నీళ్లు వదిలేస్తే తప్ప అంతకు మించి పాకిస్తాన్ ముంగనైతే మరో దారి కనిపిస్తలేదు. ఒకవేళ మేము అంతర్జాతీయ ఒత్తిడి తెస్తాం, మిగతా దేశాల ఒత్తిడి తెస్తామని అనుకున్నా ఇప్పటికే అన్ని దేశాలతో ఇండియానైతే సంప్రదింపులు జరుపుతుంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. ఇక అంతేకాకుండా మరి అతి కొన్ని ఇప్పుడు ఈ 24 గంటల నుంచి 36 గంటల్లోనే ఏదైనా ఒక కీలక దాడి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు పాకిస్తాన్ పై. ఇటువంటి తరుణంలో ఇది ఒక ఎడారిగా ఇప్పుడు భారత్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇదైతే పాకిస్తాన్ ఒక ఎడారిగా మారిపోనుండడంలో అసలు ఎటువంటి డౌట్ లేదని చెప్పొచ్చు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన ప్రగల్భాలు మాని ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపేస్తే ఇటు ఆ దేశానికే కాదు ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఒక మంచి ఇది జరుగుతుందని చెప్పొచ్చు.